నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్, నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టించి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్ని హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేవి కిందకి దిగిపోతాయి. తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని దానిపైన మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గరిటతో ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి ఈ చికెన్లో నుంచి న్యాచురల్గానే వాటర్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ చికెన్ కుక్ అవ్వడానికి మనం సపరేట్గా వాటర్ని ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. ఈ చికెన్లో నుంచి ఫామ్ అయిన వాటరే చికెన్ ఉడకడానికి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులో 7-8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. అలానే ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం స్టార్ పువ్వును వేస్తున్నానండి. ముందుగా వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ పువ్వును వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. ఎక్కువ వేగితే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా 1-2 నిమిషాలు వేగిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు చూసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg చికెన్కి ఒక 200 గ్రాముల ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ని మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వేడి చేయనవసరం లేదు. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నానండి. అదే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే 2-3 సార్లుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మిగిలిన మసాలాలన్నీ స్టవ్ని ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారాక కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలానే ఒక 4 స్పూన్ల కారాన్ని వేసుకున్నానండి. ఈ ఉప్పు, కారం చికెన్ ముక్కలకు కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం ఈ విధంగా కలుపుకున్నాక చికెన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ గరం మసాలా అనేది చల్లారాక వేసుకోవాలి. నేను మిక్సీ వేసుకున్న పౌడర్ మొత్తం వేసుకుంటున్నానండి.
ఈ విధంగా కలుపుకోవాలి. చికెన్ ముక్కల్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ చికెన్ పికిల్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి. చికెన్ పికిల్ అనేది పూర్తిగా చల్లారాక ఒక మీడియం సైజు 2 నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తాన్ని కలుపుకున్నాక చివరగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా కలుపుకోండి. ఇక్కడ నాకైతే సరిపోయిందండి. మీరు తిని కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇక్కడ నేను ఒక గాజు సీసాలో పెట్టుకుంటున్నానండి. ఈ పచ్చడి 2-3 రోజుల తర్వాత మనకు ఆయిల్ పైకి తేలి కనిపిస్తుందండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఆయిల్ అనేది పైకి తేలింది. ఇంతేనండి, చికెన్ పికిల్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్నం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.